వాటర్లో కానీ మిక్స్ చేసుకోండి. మంచి కలర్ బర్గండీ కలర్ కావాలి అనుకుంటే బీట్రూట్ వాటర్, లేదు నార్మల్గా రెడ్ ఎలా వస్తుంది చాలు బ్రౌన్ షేడ్లో అంటే కనుక టీ డికాషన్ కానీ కాఫీ డికాషన్లో కానీ కలుపుకోండి. ఎలా అంటే క్వాంటిటీ అనేవి ఉండదు, మీరు హెయిర్ని బట్టి తీసుకుంటాం. హెయిర్కి ఎప్పుడు కూడా పార్లర్స్లో అప్ టు అని పెడతారు, అంటే స్టార్టింగ్ 300 అని పెట్టాడు అనుకోండి, హెయిర్ లెంత్ని బట్టి అక్కడ అమౌంట్ అనేది ఉంటుంది. వాల్యూమ్ ఎక్కువ ఉంది, హెయిర్ పొడవు ఎక్కువగా ఉంది అంటే కనుక ఒక కాస్ట్ ఉంటుంది, షార్ట్ హెయిర్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది. అక్కడ స్టార్టింగ్ ప్రైస్ మట్టికే పెడతారు అక్కడ, ఓకేనా. తర్వాత మీరు ఎన్నప్పుడు ఇంచెస్ని బట్టి హెన్నాకి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. అందరికీ ఒకటే అమౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ 300 అంటే అందరూ వెళ్ళిపోయినా అదే 300 తీసుకోవాలి, అమౌంట్ అనేది ఉంటుంది, ఓకేనా. కలర్కి అయితే ఏం చేయాలన్నా కంపల్సరీ నైటే మిక్స్ చేసి పెట్టుకోవాలి. 24 hours ఓవర్ నైట్, నైట్ అంతా కూడా టీ డికాషన్లో కానీ కాఫీ డికాషన్లో కానీ ఉంచాలి అలా, ఓకేనా. పెట్టే ముందు మీరు ఏం చేస్తారంటే ఎగ్ వైట్, లెమన్, కొంచెం కర్డ్ ఒక స్పూన్, ఓకేనా, మిక్స్ చేసుకోండి. ఎగ్ వైట్ ఇష్టం లేదు అంటే కనుక అలోవెరా జెల్ మిక్స్ చేసుకోండి, ఓకేనా. అలోవెరా ఎందుకు, సిల్కీ కొంచెం హెయిర్ కండిషనర్గా పనిచేయడానికి. అందులో ఉండే ఎగ్ వైట్ కూడా అంతే కదా, సాఫ్ట్గా ఉంటుంది సిల్కీగా. ఏది పెట్టినా కూడా మీరు ఓన్లీ ఎగ్ వైట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ పెట్టినా కూడా మీకు షవర్ క్యాప్స్ ఉంటాయి కదా, హెన్నా క్యాప్స్, షవర్ క్యాప్స్ అంటే ఇస్తుంది, క్యాప్ల కింద వస్తాయి కదా కోకిల్లాగా, సో అది పెట్టి కవర్ చేసుకోవాలి హెయిర్ని, ఓకేనా. డ్రై అవ్వకూడదు, ఏది పెట్టినా కూడా హెయిర్ అనేది డ్రై అవ్వకూడదు. మెహందీ పెట్టుకున్నప్పుడు ఎండ పెట్టుకుంటాం, దాన్ని ఎలా అయితే అప్పుడు కలర్ వస్తుంది. సో అలాగే హెయిర్ మీద కూడా ఎండబెట్టాలేమో అనుకుని ఎండబెట్టకండి, ఓకేనా. హెయిర్ ఇంకా డ్రై అయిపోతుంది. న్యాచురల్గానే మన హెయిర్ లోపల కొంచెం మాయిశ్చరైజర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, సో దాన్ని మొత్తం తీసేస్తుంది. ఇంకా హెయిర్ ఎలా అయిపోతుంది, డ్రైగా అయిపోతుంది. సో డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు అయితే కనుక హెన్నా పెట్టుకునేటప్పుడు అందులోనే కొంచెం ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసుకోండి, లేదా విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా మీరు హెన్నాలో మిక్స్ చేసుకోవచ్చు. లేదా 1 day ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని నెక్స్ట్ డే మీరు హెన్నా పెట్టుకోవచ్చు. హెన్నా పెట్టుకున్న రోజు ఒక 35 minutes 40 minutes వదిలేండి, కవర్ పెట్టి ఇలా ప్లెయిన్గా వదిలేసి ఎండబెట్టొద్దని చెప్పాను కదా. సో ఆ రోజు ఓన్లీ వాటర్ వాష్ అంతే, ఓకేనా. నెక్స్ట్ డే షాంపూ వాష్, కొంచెం ఆయిల్ పెట్టుకున్న తర్వాత షాంపూ వాష్. గ్రే హెయిర్ ఉంది అంటే కనుక హెన్నా దగ్గరికి వెళ్ళండి, ఓకే. మామూలుగా అయితే కనుక హెన్నా ఇంత ఇదేం కాదు. గ్రోత్ కావాలి అంటే మీకు బేసిక్లోని హెన్నా థియరీ ఉంది చూడండి, ఆ థియరీ ఒకసారి తీయండి, అందులో ఏమేమి మిక్స్ చేయాలి ఉన్నాయో అన్నీ మిక్స్ చేసుకుంటే కనుక మీకు హెయిర్ గ్రోత్కి, స్ప్లిట్ ఎండ్స్ రిమూవ్, డాండ్రఫ్ అన్నీ కంట్రోల్ అవ్వడానికి అలా మిక్స్ చేసుకోవచ్చు. ఓన్లీ బయట దొరికే హెన్నాస్ ఏంటంటే కలర్ గురించే ఉంటాయి, అన్నీ వాడే మిక్స్ చేయడం, ఓకేనా. హెన్నా పెట్టడం చూసామన్నారు క్లాస్. బాబా ఇంకోసారి చెప్తాం కలిగి వాళ్ళు ఇంకెవరు రాలేదు మేడం, ఒక్కటి ముగ్గురికి చెప్పాలి. బేసిక్ ఇలా సరిపోయారు మేడం, మేము ఎక్కడ దూరాలి. పోలే మీకు చెప్తాను, వెళ్ళండి ఇంకో క్లాస్ మళ్ళీ చెప్తారు. గో గో సిస్టర్ గో గో. నువ్వు లేక ఫోన్ ఎట్టుకొని బ్రష్ పెట్టొచ్చు, లేదంటే హ్యాండ్ పెట్టుకోవచ్చు. మీరు గ్లౌజెస్ అనేది ఎందుకంటే కొంతమందికి హ్యాండ్ రెడ్గా అయిపోతే చిరాగ్గా అనిపిస్తే కనుక వేసుకోండి, లేదు అన్నా మీకు ఒక 2 days అలా ఉంటుంది, పోతుంది. గ్రే హెయిర్ ఎక్కువ ఉంది అంటే కనుక చివరి వరకు అప్లై చేసుకోండి, వేసిన తర్వాత ఇక్కడ నాట్ వేసుకోండి. హెయిర్ కట్లో మనకి గైడ్ ఎలాగో మొత్తం హెన్నా పెట్టడానికి మనకి గైడ్ ఇదే, ఇంకా దీని చుట్టూరునే మన హెన్నా అనేది అప్లికేషన్ అవుతుంది, ఓకేనా. ఫస్ట్ సెక్షన్ కరెక్ట్గా తీసుకోండి. మీకు ఎలాగ ఉండట్లేదు అంటే మీరు కొంచెం హెన్నా ఇలా అప్లై చేసుకుంటే అది స్టిక్ అయిపోతుంది, ఓకేనా. తర్వాత చూడండి సెంటర్ మన ఇయర్ పార్టీషన్స్ వేసుకున్నాం కదా సైడ్, సో అక్కడ నుంచి తిన్ని సెక్షన్స్ తీసుకోండి. మీరు హెన్నా క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది, మిక్స్ చేసుకుని చాలా తక్కువ ఉంది. మీరు ఆల్రెడీ ముడి పెట్టేటప్పుడు సరిపోదేమో అని డౌట్ వస్తే కనుక ముందు ఎక్కడైతే గ్రే హెయిర్ ఉందో దాన్ని కవర్ చేసేసుకోండి, ఓకేనా. వాళ్ళు వచ్చేది ఎందుకు వస్తారు, గ్రే హెయిర్ కవర్ చేయడానికి. సో మీరు అది మానేసి మొత్తం ముడి పెట్టాలి సరిపోలేదని వదిలేసారనుకో, మీరు ఎంత చేసినా వేస్ట్ అయిపోతుంది, ఓకేనా.
ఫ్లాట్గా కిందికి పైకి కప్పులా రాకూడదు. ఓకేనా, ఫ్లాట్గా రావాలి. పైన ఎందుకు తీసుకున్నాము అంటే మనకి బరువు వెనక్కి పెట్టామనుకో, ఇప్పుడు ఇది ఎంత బరువు ఉంటుంది, ఒక 1/2 kg ఉందనుకో, అమ్మో హెయిర్ ముడి పెట్టిన తర్వాత అది మొత్తం మెల్లలాగేస్తుంది. సో ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే పైకి ఉండదు, కిందకి వెనక్కి రాదు బరువు. సెక్షన్ ఎటువైపుకి మూవ్ అవుతుందో చూసుకుని అటువైపు. ఓకే, పెడతారు ఇప్పుడు ఎవరైనా ఇద్దరిద్దరు. ఒక రౌండ్ పెట్టేస్తాను నేను. ఫస్ట్ రౌండ్ ఇది కంప్లీట్ అవుతుంది. సెకండ్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఫ్రంట్ది కూడా కవర్ చేసుకోవాలి ఇంకా. ఓకేనా, ఫ్రంట్ది కూడా రౌండ్లో వస్తుంది. డై కూడా చెప్పేస్తాను ఉండండి ఇందులో. డై అంటే ఐడియా ఉందా? గోద్రేజ్ చిన్న చిన్న షాపుల దగ్గర అమ్ముతారు కదా, కలర్లు తెచ్చుకుని పెద్దవాళ్ళు వేసుకుంటూ ఉంటారు. బ్రష్ అది టీత్ బ్రష్తో గట్రా వేసేసుకుంటున్నాడు. ఐడియా ఉన్నాయా అది? సో అవి డైస్లోకి వస్తాయి. డైస్ అంటే అదే హెయిర్ హైలైట్స్ కూడా డైలోనే అంటారు. ఇప్పుడు కానీ కొంచెం స్టైల్గా పలకాలి కాబట్టి అవి హైలైట్స్ అవుతాయి. ఇవి డై అవుతాయి. ఓకే, క్వాంటిటీ వచ్చి మనకి ఇంత క్వాంటిటీ రాదు కదా డైస్. కొంచెం పౌడర్, ఒక స్పూన్ పౌడర్ ఇస్తారు. మరి ఇప్పుడు హెన్నా పెట్టడానికి రెడ్ వస్తుంది, అది వేస్తే బ్లాక్ వస్తుంది అని చెప్పి అది కూడా ఎంత ముడి పెట్టాలా? లేదు కదా. ఎక్కడైతే గ్రే హెయిర్ ఉందో ఆ హెయిర్ని కవర్ చేసుకోవాలి. సో అది ఎలా అన్నది చూపిస్తుంది. హెన్నా కలర్ గురించి ఏం చేస్తున్నాం, నైట్ మిక్స్ చేసి పెట్టుకుంటున్నాం. దేంట్లో, టీ డెకాషన్ కానీ కాఫీ డెకాషన్ కానీ, లేదా రెండు మిక్స్ చేసి కూడా పెట్టుకోవచ్చు. లేదు మీకు ఇంకా మంచి కలర్ కావాలంటే బీట్రూట్ వాటర్లో కలుపుకోండి అని చెప్పాం. అదే మనకి డై అయితే ఇన్స్టెంట్గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వేసే ముందే కలుపుకుంటాను ఇన్స్టెంట్గా. కొంచెం గోరువెచ్చని వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. అది ఎంత వస్తుంది, ఎంత క్రీమ్ వస్తుంది అంతే. ఎంత పౌడర్ కలిపితే ఏముంటుంది, కొంచెమే కదా. మీకు అలా డైరెక్ట్గా పెడితే హెయిర్ కలర్ చాలా నల్లగా తెలిసిపోతుంది, కలర్ వేసుకున్నారా అన్నట్టు ఉంటుంది. బాగా డార్క్గా వచ్చేస్తుంది కదా, డార్క్ బ్లాక్ వస్తుంది. సో మీకు అలా కాకుండా న్యాచురల్గా మన హెయిర్ కలర్లోనే కావాలంటే ఇందులో మీరు కొంచెం హెన్నా మిక్స్ చేసుకోవచ్చు. హెన్నా అది రెడ్ హెన్నా ఉంది కదా, ఈ రెడ్ హెన్నా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. అదొక స్పూనే ఉంటుంది, ఇది ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి కలిపేసుకోండి స్పూన్తో. అయిపోయిన తర్వాత మనకి కోమ్ తీసుకుని కలిపిన ప్రోడక్ట్ని ఏం చేస్తారంటే కోమ్కి ఇలా అప్లై చేయండి. హెన్నా అనేది స్కాల్ప్కి వెళ్ళినా ఏమీ కాదు. డై అనేది స్కాల్ప్కి వెళ్తే కనుక ఇచ్చింగ్ రావడం, కొంచెం అక్కడ మంట, కొంతమందికి దొరదలు వస్తాయి, ఏమంటారు దద్దర్లు వస్తాయి, ఫేస్ అంతా కళ్ళు గట్ట వాసిపోయినట్టు. చాలామందికి డై పడదు, కానీ వాళ్ళు ఏంటంటే వేసేసుకుంటూ ఉంటారు, 2-3 రోజులు ఇబ్బంది పడతారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే చేసేసుకుంటారు, యాంటీబయాటిక్ ఇస్తాడు అంతే దేనికైనా. ఓకేనా, మీకు అలా కాకుండా ఉండాలంటే కనుక ఎక్కడైతే గ్రే హెయిర్ ఉందో సెక్షన్స్ తీసుకోండి, చిన్నది తీసుకోండి. ఎక్కడ గ్రే హెయిర్ ఉందో ఆ హెయిర్ మనం ప్రొడక్ట్ పెట్టుకున్నాం కదా దీనికి, ఆ ఏరియా జస్ట్ ఇలా ఫోమ్ చేసుకోండి. చూడండి అప్లికేషన్ అయ్యింది కదా. మీకు స్కాల్ప్కి వెళ్ళదు, స్కిన్కి టచ్ అవ్వదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఓకేనా, హెన్నా పెట్టినట్టు అది రాదు, ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది. ముడి పెట్టడానికి ఎంతంత అప్లై చేసినట్టు అది రాదు. సో అలాంటప్పుడు ఎక్కడ గ్రే హెయిర్ ఉందో ఓన్లీ అదొకటి కవర్ చేసుకోండి కదా. ఓకేనా, కోమ్ పెట్టేసి ఇలా చేసుకున్నారంటే మీకు అక్కడే టచ్ అవుతుంది. సో స్కాల్ప్కి గట్టే వెళ్ళదు. ఈ స్కాల్ప్కి గట్టే వెళ్ళకుండా మీరు ఏం చేయాలంటే కొబ్బరి నూనె కానీ, లేదా మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే కనుక జెల్లు, మసాజ్ క్రీము, లేదా మాయిశ్చరైజరు, ఏమీ లేకపోతే ఆయిల్ అన్నా సరే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత డై వేయండి. డై వేసిన తర్వాత చిన్న కాటన్ తీసుకుని ఆయిల్ అంతా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు స్కిన్కి మనం పెట్టే డైకి మధ్యలో ఒక లేయర్ ప్రొటెక్షన్ కింద చేసుకున్నాం కదా. సో స్కిన్కి ఏమీ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? డై వేయడం అదో టెక్నిక్. ఓకేనా, కొంతమంది అలా లేక బ్రష్తోనే ఇలా వేసేస్తారు. ఇలా వేసేసుకోవడం వల్ల స్కాల్ప్ టచ్ అయిపోయి చాలామందికి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎవరు ఉంటారు, ఏదో ఒకటి ఉంటుంది. ఎక్కువ మంది కళ్ళు తిరుగుతున్నాయి అంటారు, అదేదో లో బీపీ ఏమో అనుకుంటారు. కానీ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఏ హెయిర్కి ఏమన్నా అప్లై చేశారా అంటారు. సో డై వల్లే ఉంటుంది అది కూడా. ఓకేనా, హెయిర్ కలర్ వేసుకున్న ఒక 2 days వరకు కూడా వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నట్టుగానే ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు
స్కాల్ప్ వెళ్ళకుండా వేయాలంటే కనుక ఈ టెక్నిక్ బ్రష్ పెట్టి కోమ్కి అప్లై చేయండి. పెడతారా? రెండు పాయింట్స్ చెప్పి పెట్టండి ఒక్కొక్కరు. చూడండి నేను పెట్టేది కూడా కిందికి వెళ్తున్నాను, పైకి ఇలా కప్పులాగా అయితే రాకూడదు. ఓకేనా? కిందికి రౌండ్గా పెట్టండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సెక్షన్స్ తీయండి, ఇక్కడ నుంచి లోపల వస్తుంది 3 పాయింట్. ఈ రౌండ్ అయ్యాక ఈ ఫ్రంట్కి వచ్చేస్తుంది, మళ్ళీ ఈ ఫ్రంట్, మళ్ళీ ఇక్కడ నుంచి రౌండ్. మొత్తం ఎదురు కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనకాల ఇంతే ఉంటుంది. ఇదంతా బ్యాక్. పెడతారా? పెట్టేనా? ప్రాక్టీస్ అవుతుంది పెట్టుకున్నా నాకు